కరీంనగర్లోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షకు ఓ విద్యార్థిని 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. ఎగ్జామ్ హాల్లోకి అధికారులు అనుమతించలేదు. దీంతో విద్యార్థిని కన్నీరు మున్నీరుగా విలిపించారు. కేవలం 3 నిమిషాలే ఆలస్యం అయిందని ఎగ్జామ్కు అనుమతించాలంటూ అధికారులను వేడుకున్నారు. అయినా అనుమతి ఇవ్వకపోవడంతో వెనుదిరిగారు. పిల్లలు కూడా అర్థం చేసుకోరా సార్. ఒక్క 3 మినిట్స్కే వాళ్ళు గేట్ వేసుకొని స్పందన ఉన్నదా సార్? ఎవరన్నా ఆఫీసర్లు బయట ఉన్నారా సార్? ఒక్కసారి చూడండి సార్. ఎగ్జామ్ టైం వచ్చేసి 2 గంటలు, ఎగ్జామ్ టైం 2 గంటలు. సరే ఓకే, గేట్ మూసే టైం ఏ టైం సార్? నాకు ఒక్క 3 మినిట్స్ లేట్ వచ్చింది నా పాప. ఎక్స్క్యూజ్ చేస్తాను సార్. నాకు ఇప్పుడు 1,50,000 ఫీజు అవి తీసుకొని నేను పెట్టుకొని ఏదో మెయింటైన్ చేసుకుంటున్నాను సార్. మేము కూలీనాలు చేసుకునేటోళ్ళం. పిల్ల గోల్ ఉన్నది కదా అని చెప్పేసి 1,50,000 పెట్టిన హాస్టల్ ఫీజు ఏమో 60,000 కట్టి నేను కోచింగ్ చేయించుకున్నా సార్. ఒక్క 3 మినిట్స్కి ఎక్స్క్యూజ్ చేస్తలేరు సార్. మా బాధ అర్థం చేసుకునేటోళ్ళు లేరా సార్? నా ఒక్క పాపే ఉన్నది సార్. ఈ గేట్ మొత్తంలో నా ఒక్క పాపే ఉన్నది సార్. ఎవరు లేరు. ఆడపిల్లని కూడా అర్థం చేసుకోరా సార్? ఒక్క 3 మినిట్స్కే వాళ్ళు గేట్ వేసుకొని స్పందన ఉన్నదా సార్? ఎవరన్నా ఆఫీసర్లు బయట ఉన్నారా సార్? ఒక్కసారి చూడండి సార్. ఎగ్జామ్ టైం వచ్చేసి 2 గంటలు, ఎగ్జామ్ టైం 2 గంటలు. సరే ఓకే, గేట్ మూసే టైం ఏ టైం సార్? నాకు ఒక్క 3 మినిట్స్ లేట్ వచ్చింది నా పాప. ఎక్స్క్యూజ్ చేస్తాను సార్.